సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. అనంతవరంలోని ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నేతలు ధర్నాకు దిగారు. జిల్లా డిఈఓ శామ్యూల్ బదిలీని తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. కేవలం ఎమ్మెల్సీ ఓట్ల నమోదుకు వైసీపీ అనుకూలించడం లేదని, అక్కసుతోనే బదిలీ చేయించడం సరికాదని, తక్షణమే బదిలీ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో మరి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారు మరి దొంగ ఓట్లను ఆపుతున్నారనే నెపంతో ఇవాళ అధికార పార్టీకి సంబంధించిన వైసీపీ నాయకులు మరి డిఈఓ గారిని మరి బదిలీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మరి తక్షణమే డిఈఓ గారి బదిలీని ఆపాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ ఎన్నికల్లో మరి ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకత ఉంది. ఈ ఉపాధ్యాయ ఎన్నికల్లో మా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఉపాధ్యాయ ఎన్నికల అభ్యర్థికి ఓట్లు పడవనే నెపంతోనే ఇవాళ మరి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు మరి టీచర్లతో మరి ప్రభుత్వ అధికార పార్టీకి సంబంధించిన లోపాయకార ఒప్పందం చేసుకొని మరి ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులకు మరి డబ్బులు ఎరా చూపి మరి బోగస్ ఓట్లను మరి డిఓ కార్యాలయానికి తీసుకొని రావడం జరిగింది. ఆ బోగస్ ఓట్లను మరి డిఓ గారు రిజెక్ట్ చేయడంతో ఇవాళ డిఓ గారికి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఒక మంత్రి కూడా ఫోన్ చేసి మీరు అధికార పార్టీకి సంబంధించిన వారు ఎవరైనా కూడా